సోలార్. అందరు ఎంత కష్టపడుతున్నారు ఎక్కడానికి, అసలు ప్లేసే లేదు. బస్సులోనా? బస్సెస్ ఆపుతలేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎవడడిగింది సార్ పెట్టమని. ఎంత కష్టమైతుంది సార్, ఎంత అసలు ఏమంటారు, పబ్లిక్ ఎక్కువ అవుతారు, బస్సులు ఆపుతలేరు, చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత పబ్లిక్ కి కొంచెం కూడా అసలు రెస్పెక్ట్ అనేది ఇస్తలేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మీరు అనేది ఏంటంటే మంచిగా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, సీట్లు ఉండాలి, టైం కి బస్సెస్ ఆపితే చాలు. ఈడ బస్ స్టాప్ ఉంటే ఆడవాళ్ళు బస్ స్టాప్ ముందర ఆపుతారు, ఉరుకుకుంటూ పోతున్నారు. టైం కి బస్సెస్ కూడా లేవు, బస్సులు లేవు. పబ్లిక్ ఎక్కువ అవుతుంది సార్, బస్సెస్ తక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఎక్కువైనప్పుడు బస్సెస్ పెంచాలా లేదా? ఫ్రీ బస్సెస్ పెట్టినాక మళ్ళీ దానికి తగ్గట్టు తీసుకోవాలా లేదా? ఫ్రీ ఉంటే కంపల్సరీ పబ్లిక్ ఎక్కువ అవుతారు, కానీ బస్సెస్ లేకుంటే ఇట్లా. దానివల్ల ఏమంటారు, బస్సులలో ఎక్కువ మంది అయ్యి ప్రెస్సింగ్ అయ్యకుండా చాలా ఇబ్బందులు పడతారు. నేను అడుగుతానమ్మా, కొన్ని బస్సులు పెంచేటట్టుగా ప్రయత్నం చేస్తాం. వీళ్ళు టాక్ ఇన్ అసెంబ్లీ. ఏం పేరు పెట్టా? స్వాతి. ఏం చేస్తావు? జాబ్ చేస్తున్నావు. ఎంత సంపాదిస్తావు? 25,000. ఏం చదువు? ఎక్కడ? హ్యాబిట్స్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా? గుడ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. పిచ్చిన 2,000 4,000? అరే రేవంత్ రెడ్డి 4 ఇస్తాను కదమ్మా. అరే నేను రాగానే 4,000 ఇస్తాను కాదమ్మా. కేసీఆర్ ఉన్నప్పటి 2,000 వస్తున్నాయి. ఇక ఆ పెద్ద మనిషి ఇచ్చినాయి. మీరు వచ్చినాక 4,000 వస్తుందేనా? అదే కదమ్మా, 4,000 తెల్లారైతాను అంతేనా? నేను అడుగుతా, అసెంబ్లీలో అడుగుతా. ఏమైనా 4,000 ఇస్తానో, ఎప్పటి నుంచి ఇస్తామని గట్టిగా అడుగుతా. మీ గురించి అడుగుతామ్మా. 4,000 కోసం అడిగి 4,000 మన పెద్ద మనిషి 200 ఉంటే 2,000 చేసిండు కేసీఆర్ బరాబర్ మాట మీద. ఈయన 4,000 అన్నాడు కానీ అంత అబద్ధం ఆడి. పట్టుకుంటా, నేను గట్టిగా అడుగుతా. ఎందుకుంటో బరాబర్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది, అడుగుతా. బస్తీ దవాఖాన పెట్టాం కదా అప్పుడు. బస్తీ దవాఖాన పోతలేవా? మీ ప్రతి ఏరియాకు ఒక బస్తీ దవాఖాన పెట్టాం అప్పుడు. ఎంత సంపాదిస్తావు పూలప్తే? ఎందుకు గిరాకీ అమ్మాయిందా? టమాటోలు ఎక్కువ.